దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనములు ధ్యానం చేద్దాం. జ్ఞానము నీ హృదయమును జుచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలియుండును. ఈ రెండు మాటల్లో ఉన్నటువంటి కొన్ని అర్థాలను పరిశీలన చేద్దాం. జ్ఞానము అంటే మొదటి నుంచి మనం నేర్చుకుంటున్నాం కదా, బయట నుండి లోపలికి తీసుకునేటువంటి మనోవికాసం. తెలివి అంటే వికాసం, మనోహరము అంటే అందమైన, రమణీయమైన, ఆకర్షణీయమైన. బుద్ధి అనగా సక్రమమైనటువంటి ఆలోచన విధానము. వివేచన అంటే ముందుగా గ్రహించుట లేదా తెలుసుకోవటం అన్నమాట. దేవుని యొక్క జ్ఞానాన్ని అభ్యాసం చేస్తూ అన్వయించుటకు ప్రయత్నిస్తూ ఉంటే అది మనలో చొరవ తీసుకుని హృదయాన్ని అంటే మన యొక్క హృదయాన్ని ఆక్రమిస్తుంది. అయితే దేవుని యొక్క మాట ఎంతో ఆదరణతోనూ హెచ్చరికతోనూ గద్దింపుతోనూ ఉంటుంది. కావున దేవుని మాట మనలో జీవం పోసుకునే క్రమంలో బాహ్యక్రియలు అంతరంగ స్వభావాన్ని సరిచేస్తూ లోపల జీవం పోసుకొని దేవుని యొక్క కొన్ని లక్షణాలను బయటికి చూపిస్తుంది అన్నమాట. మనల్ని మనం పాత స్వభావానికి క్రొత్త స్వభావంతో సరిపోల్చుకుంటే ఒక క్రొత్త లేదా నవీన స్వభావం గల వ్యక్తి నీలో లేదా నాలో ప్రవేశించి మనల్ని నడిపిస్తున్నారనే తేడాని గమనిస్తాం. ఆ తేడా అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. దేవుని యొక్క భయం అంటే ఏంటో, అలాగే దేవుని యొక్క శక్తి అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. అంతేకాదు, దేవుని యొక్క జ్ఞానానికి మన హృదయంలో ప్రథమ స్థానం ఇస్తేనే నీలో నాలో ఉండే ఎంత భారమైనా సరే చాలా తేలిక మన ప్రమేయంలో లేకుండానే, మన ఆలోచన లేకుండానే దేవుడే కలుగు చేసుకుని తీసివేస్తాడు. చింత అనేది పడకుండా ఉండటము ఎలాగో క్రియల ద్వారా నేర్పిస్తాడు. నీ లేదా నా అవసరత దేవునికి తెలుసు. నీ ఆలోచన కంటే ముందుగానే దానిని దేవుడు తీరుస్తాడు. నీ చింత ఆయనకి తెలుసు. అది హృదయానికి తాకక ముందే నీ గుమ్మానికి దేవుడు పంపిన సహకారం నిల్చుంటుంది. నీ మార్గాల్లో నీవు ఒంటరిగా ప్రయాణం చేస్తుంటే నీ ప్రక్కనే నీ భుజం పైన చేయి వేసి నీతో పాటు నీవు చూడని అడుగులు ప్రయాణం చేస్తూ ఉంటాయి. రోగంలో ఆదరణ అంటే రోగంలో రోగం ఆవహించినప్పుడు లేదా రోగంలో ఉన్నప్పుడు ఆదరణతో నీ హృదయాన్ని ధైర్యపరుస్తూ ఉంటాడు. కొంతమంది ఏంటి బాగలేదు అనుకుంటే చచ్చిపోతానేమో అన్నటువంటి ఒక తపన ఉంటుంది వాళ్ళకి. అలాగే కాదు, వాళ్ళంతటి వాళ్ళకనే కాదు, వారికి సన్నిహితులు. ఫర్ ది ఎగ్జాంపుల్, నేనున్నాను, మా హస్బెండ్ గారికి బాగలేదు, ఐసీయూలో ఉన్నారు. 15 days 2 months అలాగా, ఒక 15 days 1 month ఐసీయూలో ఉన్నారు. ఇంకంతే, డాక్టర్స్ కూడా రేర్ లిస్ట్లో పెట్టేశారు, డెడ్ లిస్ట్లో పెట్టేశారు. ఎదురుగా ఆ బోర్డు ఉంటుంది, ఆ బోర్డు మీద 5 members నేమ్స్ ఉన్నాయి. ఆ నేమ్లు ఈ నేమ్ చూసుకుంటా, ఎదురుగే బెడ్ కాబట్టి చూసుకుంటా బాధపడతా నా మొహం చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎక్కడ కొన్ని సంవత్సరాల క్రితం, మనందరికీ తెలిసిందే, పూణేలో. అయితే నాకు అప్పుడు ఏ భయము లేదు. ఏంటో తెలియని ఒక ఆదరణ, ఏంటో తెలియని ఒక ధైర్యము. నేను బాగానే ఉండేదాన్ని, వాక్యం చదివేదాన్ని, ప్రార్థన చేసేదాన్ని, అందరికీ ప్రార్థన చేసేదాన్ని వెళ్ళి ఐసీయూలో. మరి అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ అందరూ సహకరించేవాళ్ళు. ఈయన మాత్రం ఏడుస్తూ ఉండేవాళ్ళు, మాటలు వచ్చేవి కాదు. ఎందుకు అనంటే పేరు చూపించేవాళ్ళు, అలా కళ్ళు అలా తిప్పి చూపించేవాళ్ళు. నాకేం అనిపించట్లేదే. ఒకవేళ ఏదైనా జరుగుతుంది అనంటే నాకు బాధ వస్తుంది, అది తెలియకుండానే ఒక వేదన, ఒక దుఃఖము వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి. అదేమీ లేదే, మీకేమీ జరగదు, మీరు భయపడొద్దు, నేను ప్రార్థన చేస్తున్నాను అని ఎలాగా అనేదాన్ని. నిజంగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయ ఈరోజు జీవంతో ఉన్నాం. అలాగూ ముందే ఆ యొక్క ఆదరణ అనేది ఇస్తూ దేవుడు ధైర్యపరుస్తూ ఉంటాడనమాట. జరగబోవు కీడుని ముందుగానే తెలియజేస్తూ ఆదరణకర్తను నీకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా విజ్ఞాపనగా నిల్చుంటాడు. నీ ప్రయాణాల్లో
నీవు క్రింద పడినా గాయం తగలకుండా ఆయన దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. ఆలోచనకు అందని అదృశ్య శక్తి నిన్ను సక్రమమైనటువంటి ఆలోచన విధానాలతో నడిపిస్తాడు. సలహాలు, సూచనలు అందించి నీ పనిని తేలిక చేస్తాడు. పాదాలు తొట్టిల్లకుండా హెచ్చరికలతో నిన్ను సరిచేస్తూ కాపాడుతూ ఉంటాడు. నీ ఆకలిలోనూ దప్పులలోనూ నీవు ఊహించని శ్రేష్టమైన భోజనాన్ని సిద్ధపరుస్తాడు. అంతేకాదు, నీ ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఎవరి యొద్ద చేయి చాపకుండా విశ్వాసంతో నడుము కట్టి నిలవబడితే ఆ క్షణం నీ శత్రువు వచ్చి నీకు సహాయం చేసేలా దేవుడు చేస్తాడనమాట. నీవిచ్చి మరచిపోయినది తిరిగి అదే వ్యక్తి నీ దగ్గరికి తీసుకొచ్చి నీకు అందించి వెళ్ళిపోతాడు. ఇది చూస్తావు. నీవు వదిలేసావేమో, కానీ దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ కూడా. అది నీవు ఊహించిన విధంగా వారి చేతనే నీకు అందింపబడుతుంది. అలాగే నీవు పరిశుద్ధంగా నిలవబడితే నీ పరిశుద్ధతను పాడు చేసే శక్తులు నిన్ను కమ్ముతూ ఉంటే దేవుడు వారి పట్ల తటస్థిస్తాడు. ప్రతి విషయం పట్ల వివేచన నీకు కలుగుతుంది. ప్రతి విషయం పట్ల లోతైన జ్ఞానాన్ని అందిస్తాడు. అది నీవు ఏ యూనివర్సిటీల్లో కూడా చదవలేవు, ఏ గురువు బోధించలేదు. కానీ దేవుని జ్ఞానం నీకు అలాగూ క్రొత్త విషయాలు, గూఢమైనటువంటి సంగతులు బోధిస్తూ ఉంటాడు. ఆయన పనిలో ఎంత దూరమైన నీ ప్రమేయం లేకుండా, నీకు గుర్తు లేకుండా, అంటే అక్కడ ఒక దగ్గర ఒక ఆత్మను రక్షించాలి, ఏదో ఒక ప్రమాదం ద్వారా చనిపోతున్నారు అని ఉంటే, అది దేవుడు రక్షించాలని అనుకుంటే, నువ్వు వెళ్ళగలిగేటువంటి స్థితి ఉండేటప్పుడు, నీకు వెళ్ళగలిగేటటువంటి మార్గమే ఉన్నప్పుడు దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. అది నీకు గుర్తుండదు. నువ్వు వెళ్తావు, అక్కడ నిల్చుంటావు. అక్కడ నిల్చుంటే చాలు, ఆ వ్యక్తి బ్రతుకుతాడు. నువ్వేం చేయవసరంలా. అలాంటి సందర్భాలు కూడా నా లైఫ్లో నేను చూశాను. అలాగ దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అదేనేమో బహుశా పరిశుద్ధాత్మతో కొనిపోబడడం. అలాగూ దేవుని యొక్క ఆత్మచేత కొనిపోతూ ఉంటాడనమాట. నీ పిల్లల ప్రవర్తన, చదువు, అలవాట్లు, ఫ్యూచర్ ప్రణాళికలు అన్నీ నీకు ముందుగానే తెలియజేయబడతాయి. దేని గురించి చింతపడని వ్యక్తిగా ప్రశాంతమైన ముఖ కవళికలతో, ఆనందదాయకమైనటువంటి ప్రవర్తనతో, గౌరవమైన సరళిలో దేవుని యొక్క జ్ఞానం నిన్ను మారుస్తుంది. నమ్ముతావా? సంపూర్ణంగా ఆయన నిన్ను ఆక్రమించేస్తాడు. అలా ఆక్రమించాలంటే దేవుని మాటకి చోటు ఇవ్వాలి, దేవుని యొక్క వాక్యానికి చోటు ఇవ్వాలి. దేవుని యొక్క మాట మన జీవితంలోనికి తీసుకుంటూ దాన్ని అన్వయించుకుంటూ నడవాలి. దేవుని యొక్క భయానికి లోబడాలి. దేవుని యొక్క భక్తికి, భయానికి, రెండింటికి కూడా మనము దాసోహం అవ్వాలి. ఇవి జరిగితేనే మన జీవితంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంతేకాదు, దేవుని యొక్క మాట పరిశుద్ధమైనది, ఎంత జ్ఞానమైనదో అలాగే ఆయన మాట చాలా పరిశుద్ధమైనది. దేవుడు పరిశుద్ధమైన వాడు కదా, చాలా పరిశుద్ధమైనది. కాబట్టి అపరిశుద్ధమైనది ఏది కూడా ఆయన ఆక్రమించేటువంటి ఆ హృదయంలో ఉంటే ఆయన ఒప్పుకోడు, తీసేస్తాడు. నీవు ఒప్పుకోకపోయినా సరే ఆయన ఆక్రమించడం మొదలు పెట్టారంటే మాత్రము ఒకటి ఒప్పింపు ఆత్మ ద్వారా బయటకు పోతాయి. కాబట్టి ఎంత నొప్పి కలిగినా సరే అది విడిచిపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. దేవుడు అప్పుడే కలుగు చేసుకుంటాడు. చూసాం కదా ఎన్ని లాభాలు. ఇవేవి నేను అనుభవించకుండా మీకు నేను చెప్పలేదు. ఇవన్నీ కూడా కొంచెంగా తీసుకుంటున్నప్పుడే నాకు ఇలాగ జరుగుతున్నాయంటే ఇంకా లోతుల్లోనికి వెళ్తే ఇంకెంతలాగా దేవుడు నడిపిస్తాడో అన్నటువంటి ఆశ, ఆతృత నాకైతే ఉంది. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో, దేవుని యొక్క మాట ఎంత విలువైనదో, ఆయన ఎంత పరిశుద్ధుడో మాటను బట్టి అర్థమవుతుంది. అలాగూ మనల్ని దేవుడు సానపెడతా ఉంటాడు. ఆయన శక్తి మనకి కాస్తూనే ఉంటుంది. ఎంత సుందరమైన ప్రవర్తన నీలో నుండి బయటకు వస్తుంది, ఎంతటి శక్తి నీతో ప్రయాణం చేస్తుంది. ఇదంతా జరగాలి అంటే దేవుని జ్ఞానానికి లేదా వాక్యానికి మన హృదయంలో చోటివ్వాలి. ఇవి నా అనుభవాలు. ఇంకా నాకు దేవుని జ్ఞానం కావాలి. ప్రార్థన చేద్దాం.
మనందరికీ కావాలి. మనందరము కూడా దేవుని యొక్క జ్ఞానంతో కట్టబడేలాగా కేవలము మందిరంలో కూర్చోవడం కాదు, జ్ఞానంతో కట్టబడాలి. ప్రార్థన చేద్దాం. మన హృదయాలను దేవునికి అప్పచెప్పుకుందాం. మన జీవితాలను మార్చుకుందాం.